సార్ నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు కనక సింహాచలం, సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? విజయనగరం నుంచి. సార్ మరకాపాలో కూర్చున్నారు కదా, ఏమనిపిస్తుంది? ముందుగా పత్రిజీ గారికి శతసహస్ర వందనాలు తెలియచేసుకుంటున్నానండి. నేను పత్రిజీ గారి గురించి గత 2-3 సంవత్సరాల నుంచి వింటున్నాను. కాకపోతే ఈ ధ్యానంలోకి రావడం అంటే కొన్ని కారణాల వల్ల పూర్తిగా ఉండట్లేదు. కాకపోతే నాకు ఇక్కడికి మా వాకర్ మెంబర్ అయినటువంటి సీతామహాలక్ష్మి గారని ఆవిడ రెగ్యులర్గా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఆవిడ ఇన్వైట్ చేశారు. మేమంతా ఒక 20 మందిని కలిసి వచ్చామండి. వచ్చి ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలన్నీ చూసి పిరమిడ్లో ధ్యానం చేస్తే ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలని అప్పుడప్పుడు కొద్దిసేపు కూర్చోగలిగిన పిరమిడ్లో ఇంతవరకు ధ్యానం చేయలేదు. ఇక్కడ పిరమిడ్స్ ఏర్పాటు చేశారు ఈ సంస్థ వాళ్ళు. ఆ పిరమిడ్లో కొద్దిసేపు కూర్చొని ధ్యానం చేద్దామని కూర్చున్నాను. ఇంటి దగ్గర 1-2 సార్లు ప్రయత్నం చేశానండి. కాకపోతే ఈ పిరమిడ్లో కూర్చున్న కొద్దిసేపట్లోనే అదొక అంటే ధ్యానంలోకి అంటే నేను ఇక్కడ శబ్దాల నుంచి వీటి నుంచి ధ్యానంలోకి వెళ్ళే అనుభూతి నాకు కలిగింది. మామూలుగా ఇక్కడ ఉన్న శబ్దాలు మొదట్లో వినిపించిన కొద్దిసేపు అయిన తర్వాత నాతో పాటు వచ్చి నా పక్కన కూర్చున్న వాళ్ళు కానీ ఎవరు కానీ వాళ్ళ ధ్యాస లేకుండా ఒక ప్రశాంతమైన వాతావరణంలోకి వెళ్ళడం జరిగింది. అటువంటి ప్రశాంతత అంటే నేను గమనించింది పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేయడం వలన వేగంగా మనం ధ్యాన ముద్రలోకి వెళ్ళడానికి అవకాశం కుదిరిందని నేను భావిస్తున్నాను. ఇటువంటి ధ్యానం చేయడం వల్ల మన మనస్సుకి ప్రశాంతత, మనం వేరే ఆలోచనలు ఏవో సమస్యలు ఇవన్నిటి నుండి మనం అవి విముక్తి పొంది మన మానసిక ప్రశాంతతను పొందుతాం. ఆ మానసిక ప్రశాంతత ద్వారా మన ఆరోగ్యాన్ని కూడా పొందొచ్చు అని వినున్నా. దీని మీద కొన్నిసార్లు చేస్తే దాని పూర్తి అనుభవాన్ని పొందాలని నేను అనుకుంటున్నాను. ఈ రకమైన అవకాశం కల్పించినటువంటి సంస్థ వాళ్ళకి ధన్యవాదాలండి.